వెల్కమ్ టు ఎంఎన్ న్యూస్. కీర్తినగర్లో బీరన్న దేవాలయ నిర్మాణానికి భూమి పూజ పాల్గొన్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. పరకాల నియోజకవర్గంలో ఆధ్యాత్మిక అభివృద్ధికి మరో ముందడుగు పడనుంది. ఈ రోజు జూలై 25 శనివారం ఉదయం 8:30 వరంగల్ 16వ డివిజన్ పరిధిలోని కీర్తినగర్లో బీరన్న దేవాలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరకాల శాసనసభ్యులు గౌరవ శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి దేవాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, దేవాలయ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు మరియు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక ప్రజల ఆధ్యాత్మిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని బీరన్న దేవాలయ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్న ఈ కార్యక్రమం ప్రాంత ప్రజల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తోంది. ఈరోజు కీర్తినగర్లో కుర్మ కులస్తులు అందరం కలిసి బీరన్న దేవుని యొక్క శంకుస్థాపన ఎమ్మెల్యే ద్వారా చేపడ్డది. ఆయన మాకు అన్ని విధాల సహకారం చేస్తా అని చెప్పాడు. ఆ కుర్మ కులస్తులు అందరం ఆయనకు ఎల్లకాలం రుణపడి ఉంటామని మేము అనుకుంటున్నాం. మా కులదైవం అయిన బీరప్పను మేము ప్రతి ఏటా ఏకాదశి రోజు కొలుసుకుంటాం. దాన్ని పెద్ద ఎత్తున పండుగగా చూసుకుంటాం. అంటే మా ఇళ్ళల్లో ఎట్లా అంటే పెళ్లి ఎట్లా జరుగుతుందో ఆ విధంగానే ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం ఏకాదశి లోపు మేము చేసుకునే పండుగ. ఇది పవిత్రమైన ఇందులో మా మాజీ కార్పొరేటర్ కూడా సహకారంతో ముందుకెళ్తున్నాం. మా గ్రామస్తులు పెద్దలతోటి ఈ కార్యక్రమాన్ని ముందు నడుపుతాను. వాళ్ళ దయతోటి అన్ని మంచిగా జరుగుతాయని మేము కోరుకుంటున్నాం. నా పేరు నంద రమేష్, కీర్తినగర్. ఇక్కడ మేము కుటుంబ సభ్యులం అందరం దాదాపు ఒక 40 మంది ఉన్నాం. 40 మంది ఫ్యామిలీతో సహా ఇక్కడ ఉన్నాం మేము. దీనికి మొత్తం ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి మేము ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి చూసుకొని ఎమ్మెల్యే గారిని తీసుకురావడం జరిగింది. అట్లనే విలేజ్ లోని పెద్దలు, కార్పొరేటర్ గారు, ఇక్కడ కులాలకు సంబంధించిన పెద్దలను, వివిధ కులాలకు సంబంధించిన పెద్దలను అందరిని పిలిచి అందరి సమక్షంలో మేము భూమి పూజ అనేది జరుపుకున్నాం. ఎమ్మెల్యే గారు మాకు అన్ని విధాల కార్పొరేటర్ శివ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ అందరూ మాకు అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చిళ్ళు. మాకు అంత సంతోషంగా ఉంది. మేము ప్రతి ఏకాదశికి బీరన్న పండుగ అన్ని ఊర్లలో ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా మేము కూడా ముందుకు పోయి ఉత్సాహంగా చేసుకోవాలని మేము కూడా అందరం ఒక తాటిపైకి వచ్చి గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం. బీరన్న శంకుస్థాపనకు వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. కార్పొరేటర్ శివ గారికి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి, మా కులదైవం అయిన బీరన్న స్వామి దేవస్థానం విచ్చేసినందుకు అందరికి ధన్యవాదాలు. కీర్తినగర్ గ్రామం. నా పేరు రాజా భిక్షపతి. మేము దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి ఇక్కడ పోషంపల్లి నుంచి ఇక్కడికి వచ్చాను. కీర్తినగర్ ఉంటున్నాం. మాకు ఇవాళకు గుడి అనేది లేదు. ఇవాళ ఎమ్మెల్యే గారి దయ వల్ల మాకు ఇక్కడ భూమి నుంచి స్థలం నుంచి ఇవాళ శంకుస్థాపన చేసిపోయింది. ఆ శంకుస్థాపన చేసి వచ్చే సంవత్సరం పెద్దగా జరుపుకొని పండుగ జరుపుకొని శంకర్ అందరూ మాకు సహకరించాలి. అందరికీ ధన్యవాదాలు. అందరికీ కులమ శనార్థి. ఈ రోజు కీర్తినగర్ కాలనీ 16వ డివిజన్ గ్రామంలో
కుర్మ కులస్తులు అందరూ ఒక తాటికి వచ్చి ఒక 60 కుటుంబాలు, మినిమం 60 కుటుంబాలు ఉంటాయి. మా కులదైవమైన బీరన్న గుడి ఇక్కడ పోచమ్మ టెంపుల్ పక్క ముందు ప్లేస్ ఉంది కాబట్టి మేము ఒక గుడి నిర్మించుకోవాలని ఒక తాటికి వచ్చి మాట్లాడుకోవడం జరిగింది. ఈ గ్రామానికి ఒక ముఖ్య ఎమ్మెల్యే గారి దగ్గర అయిన కొండేటి కోమరెడ్డి గారి దృష్టి తీసుకెళ్తే అన్నని ఎమ్మెల్యే గారితో మాట్లాడతానని ఇమీడియట్ ఫోన్ లో చేసి నిన్న 24 అవర్స్ అయితే లేదు మాకు ఎమ్మెల్యే గారితో మాట్లాడించి ఈ రోజు శంకుస్థాపనకు సహకరించినందుకు ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అలాగే మాజీ కార్పొరేటర్ శంకర్ మనీషా శివ గారికి కూడా ధన్యవాదాలు. ఈ గుడి నిర్మాణాన్ని కూడా వాళ్ళు ముందు వారి సహకారాలు అందించాలని, ముందుకెళ్లాలని, ఈ తొలి ఏకాదశి రోజు మేము ప్రతి సంవత్సరం ఇక్కడ ఘనంగా నిర్వహించగల ఉత్సాహంగా రావాలని కోరుకుంటున్నాం. కీర్తినగర్ కాలనీలో ఈ రోజు ఏదైతే ఒక శుభదినం ఏంటంటే మాకు ఈ కీర్తినగర్ కాలనీలో విభిన్న మతాలు కులాలకు చెందిన వాళ్ళు ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి వెళ్ళి దేశాల నుంచి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు. కావున ఈ రోజు గొల్ల కుర్మల సంఘం నుంచి వెళ్ళి మేము కూడా ఇక్కడ ఉంటాం కాబట్టి మాకు కూడా ఒక దేవుడు మా కులదైవం కావాలని ఒక నిర్మాణం ఏర్పాటు చేసుకోవాలని ఒక 100 మంది కుటుంబీకులు ఇక్కడ ఉన్నందున వాళ్ళందరూ ముందుకొచ్చి వాళ్ళ సహకారంతో ఇక్కడ మన స్థానిక ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ జాగను వాళ్ళు సూచించుకొని గుడి కట్టుకోవడం కోసం వాళ్ళు ఏదైతే ఈ రోజు నిర్ణయం తీసుకున్నారో మేము ఒక గొల్ల కుర్మలకే కాకుండా మేము ఆడపడుచులం గాని ఇక్కడ కాళీవాసులం గాని అందరి సపోర్ట్ తో వాళ్ళు ముందుకెళ్లి తొందరగా గుడి నిర్మించుకోవాలని మేమందరం కూడా ఆ గుడికి మా వంతు సహకారం ఉంటుందని తెలియజేసుకుంటూ మా మాజీ కార్పొరేటర్ మనీషా శివకుమార్ గారు కూడా ఎంతో సపోర్ట్ చేశారు. ఒక ఈ గుడే కాకుండా చాలా గుడులు ఇక్కడ మాకు ఉన్నాయి. ఆ గుడులకు సంబంధించి అన్ని కూడా మంచిగా జరుగుతున్నాయి. పక్కన ఎల్లమ్మ గుడి కోసం కూడా త్వరలో ప్రారంభించుకోవడానికి మీరు అందరి సహకారం కావాలని కోరుకుంటున్నాను.